దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ఈరోజు నువ్వు సురక్షితంగా ఉన్నావంటే అది నీ అదృష్టము కాదు. నీకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుంచి, కీడుల నుంచి, నిరాశల నుంచి దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నారు. దేవుడు ఒక్క క్షణము కూడా నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను మరిచిపోలేదు. నీ వెనుక నిలబడి నీ ప్రతి అడుగులో దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 84వ కీర్తన 11వ వచనము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా కేడెమునై ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నారండి దేవుడు? మనకి కేడముగా ఉన్నారు. రక్షకుడుగా ఉన్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు. శత్రువు వేసిన ఉచ్చుల నుంచి, శత్రు వేసిన వలల నుంచి దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు తప్పిస్తూ ఉన్నారు. రావలసిన కీడును దేవుడు దారి మళ్ళిస్తూ ఉన్నారు. నీవు చూడని యుద్ధాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా నీకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాలు తొలగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ప్రతి అడుగులో నిన్ను కాపాడుతున్నారు. ప్రతి ప్రమాదము నుంచి, కీడు నుంచి, నిరాశ నుంచి దేవుడు తప్పిస్తూ అనుక్షణము నిన్ను కాపాడుతూ ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలస్యం అయిపోయింది అనుకుంటూ ఉంటాము. లేదంటే వెళ్తూ ఉండగా టైరు పంచర్ అయిపోయి అక్కడ ఆగిపోవచ్చు. అంటే ఆ ముందు వెళ్తే ఏదో ప్రమాదం నీకు ఉంది కాబట్టి ఆ చిన్నపాటి ఆటంకముతో దేవుడు అక్కడ నిన్ను ఆపేశారు. అలాగే ఎన్నో విషయాల్లో దేవుడు మనల్ని తప్పిస్తున్నారు. మనకు తెలియని యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడు ఆయన దూతను పంపించి మనల్ని ఎప్పటికప్పుడు ఆయన కాపాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకి కేడెముగా ఉండి మనల్ని రక్షించి, మనల్ని కాపాడి, మనల్ని తప్పించి, మనల్ని జీవింపచేస్తూ సురక్షితంగా ఆయన మనల్ని కాపాడుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడునుగాక. యేసు నామములనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి బిడ్డకి యేసు నామములో క్షేమమైన ప్రయాణములు జరుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.